ఆ కేసులో మరి జడ్జి గారు ఏ మాత్రం కూడా అంటే మేము చెప్పిన వాదనలు ఏంటంటే ఇందులో లంచం ఇచ్చిన వాడు లేడు, లంచం తీసుకున్న వాడు లేడు, అసలు ఈ సెక్షనే అప్లికబుల్ కాదు అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా నమ్మటం జరిగింది. అది కేటీఆర్ గారు ఏంటంటే వారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు రావాలి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్పాన్సర్ చేసే వ్యవస్థ ఉందో కంపెనీ ఉన్నదో వాళ్ళు వెనకకపోతున్నారు, నష్టాలు వచ్చినాయి, మాకు లాభాలు రాలేదనే ఉద్దేశంతో వాళ్ళు వెనకకపోతున్నారు. కాబట్టి బాధ్యత గల మంత్రిగా ఈ రాష్ట్రం యొక్క గౌరవ ప్రతిష్టలు మరి మెరుగుపరచడం కొరకు ఇవాళ భారతదేశంలో మొదటిసారి వచ్చినటువంటి ఈ రేసు ఏదైతే హైదరాబాద్కు వచ్చిందో దాన్ని బ్రహ్మాండంగా ప్రపంచం ముందు నిలబెట్టాలి, హైదరాబాద్కు మంచి పేరు తీసుకురావాలి, మనకు కూడా మరి పెట్టుబడులు రావాలి, ఇక్కడ నిరుద్యోగిత తక్కువ చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ లో తీసుకున్న నిర్ణయాన్ని అది తప్పు పట్టలేదు, దాంట్లో లంచం ఇచ్చుడు లేదు, లంచం తీసుకోవడం లేదు అని కోర్టు చాలా స్పష్టంగా మరి నమ్మింది. కాబట్టి వారం రోజుల వరకు వారిని అరెస్టు చేయొద్దని చెప్పి ఈ రోజు కోర్టు చెప్పడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పినారు, ఇక్కడ వాళ్ళు ఏదైతే మొదటి కాంట్రాక్టు రెండో కాంట్రాక్ట్ అని చెప్పినారు, ఆ రెండో కాంట్రాక్ట్ కన్నా ముందే కొన్ని జరిగినాయి, అది మరి ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి అక్కడ అని చెప్పినారు. కానీ వాస్తవానికి ఏంటంటే అది కాంట్రాక్ట్ ముందే జరిగి ఉన్నది కాబట్టి ఆ కాంట్రాక్ట్ ద్వారానే ఈ రాష్ట్రం యొక్క విలువల్ని ప్రతిష్టని పెంపొందించడం కొరకు కేటీఆర్ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో లంచాలు ఇచ్చుడు లేదు, లంచాలు తీసుకొనుడు లేదు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని సెక్షన్ ఐపీసీ 409 అన్నారు, అది కూడా అప్లికబుల్ కాదు. క్రిమినల్ కాన్స్పిరసీ అనేది అసలే లేదు. కాబట్టి ఈ అవినీతి చట్టము ఈ అన్ని కూడా ఏమి వర్తించవు అని చెప్పి మేము ఈ రోజు కాదు ఏ రోజైనా కేటీఆర్ గారు మొన్న చెప్పినారు, మీరు ఏ రకమైన నోటీసులు ఇవ్వండి, మేము దాని విచారణకు వస్తాం, మీకు కావాల్సిన ఎవిడెన్స్ ఏందో, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో అసెంబ్లీలో చర్చ పెట్టమన్నాడు, అసెంబ్లీలో పెట్టమన్నాడు. 4 గోడల మధ్యలో ఇన్వెస్టిగేషన్ కాదు, మొత్తంగా అసెంబ్లీలోనే చర్చ పెట్టమని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. దానికి కాదంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నాడు, ఏ డాక్యుమెంట్లు తీసుకురమ్మంటే ఆ డాక్యుమెంట్లు తీసుకొని ఎవరి ముందు అయినా నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పినాడు. ఆయన ఏం తప్పు చేయలేదని బయట చెప్పినాడు. కోర్టులో కూడా మేము అదే చెప్పినాము, కోర్టు కూడా నమ్మింది అరెస్టు చేయొద్దని చెప్పి. కాబట్టి మీరు ఏమైనా అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఏదో ఒక రకమైన మరి ఎలిగేషన్ పెట్టాలి, తప్పులో పెట్టాలి, కేసులో విరికియాలి, అరెస్టు చేయాలి, జైలుకు పంపాలి. దాని మీదనే ఏమంటే అంతకు ముందే ఉన్నది, అది ఒప్పందం అనేది ఇంతకు ముందు చేసింది ఒక ఒప్పందం కాదు, గతంలో ఉన్నటువంటి దానికి అనుగుణంగానే తీసుకున్న నిర్ణయాలు. అయినా ఇది లంచం ఎవరికి ఇచ్చారు? డైరెక్ట్ గవర్నమెంట్ బ్యాంకు నుంచే డైరెక్ట్ అక్కడ దానికి వెళ్ళే ఏదైతే వ్యవస్థ ఉందో ఇంటర్నేషనల్ గా ఈ రేస్ ఏదైతే నడుపుతున్న వ్యవస్థ ఉందో దానికే వెళ్ళాయి, దాంట్లో లంచం ఇచ్చేది ఏం లేదు. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో జరుగుతాయని చెప్పి వాళ్ళు చెప్పినారు. ఎవరైతే అక్కడ ఉన్నారో గవర్నమెంట్ లీడర్ సంబంధించిన వాళ్ళు ఇదంతా ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగలేదు, ఇంకా ముందు జరగాల్సి ఉందని చెప్పినారు. అది కోర్టులో ఉన్న విషయాలు కాబట్టి మేము పూర్తిగా ఆ విషయాలు మాట్లాడటానికి అవకాశం ఉండదు. న్యాయమూర్తి ఏం చెప్పారు? ఫైనల్ గా న్యాయమూర్తి గారు అదే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దు, 30వ తారీఖు వరకు అరెస్ట్ చేయవద్దు. ప్రభుత్వాన్ని అడిగారా కౌంటర్ దాఖలు చేయొచ్చు? అవన్నీ కూడా ఇప్పుడు కోర్టులో ఉన్నాయి.